ధర్మస్థల కేసు మలుపు తిరుగుతోంది. అస్థి పంజరాలు దొరుకుతుండడంతో ఉత్కంఠ కనిపిస్తోంది. గురువారం 15 ఎముకలను సిట్ గుర్తించింది. ఆ ఎముకలు ఇద్దరివిగా అనుమానిస్తున్నారు అధికారులు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం అధికారులు పంపారు. 6వ ప్రాంతాన్ని సిట్ రక్షిస్తోంది. 6వ స్థలంలోనే మరిన్ని అస్థి పంజరాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం. అక్కడే అధికారులు తవ్వుతున్నారు. తవ్వే కొద్దీ అస్థి పంజరాలు ఎముకలు బయటపడుతున్న ఒక పక్క, మరో పక్క వాటర్ కూడా పెద్ద ఎత్తున చేరుతోంది. దీంతో డీజిల్ పంపు సాయంతో నీటిని బయటకు పంపించేస్తున్నారు. వర్షపు నీరు పడకుండా టార్పాలిన్ కవర్ కూడా అడ్డుపెట్టినట్టుగా సమాచారం ఉంది. అక్కడే ఒక షెడ్ కూడా ఏర్పాటు చేశారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. డీజిల్ పంపుతో నీరును తోడుతూ పక్కకి పంపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా విజువల్స్లో మనకు కనిపిస్తుంది. 6వ ప్లేస్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. 6వ నెంబర్ బోర్డు కూడా కనిపిస్తుంది. 6వ బోర్డు అక్కడ కనిపిస్తుంది. 6వ నెంబర్ స్థలంలోనే తవ్వకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే 2 పుర్రెలు అలాగే అస్థిపంజరాలు ఎముకలు బయటపడ్డ సమాచారం అక్కడి నుంచి వస్తుంది. ధర్మస్థలలో ఫిర్యాదుదారుడు సూచించిన 6వ స్థలంలోనే ఇంకా అస్థిపంజరాలు ఉన్నాయా? 10ల సంఖ్యలో అక్కడే బయటపడతాయా? ఇదే ప్రశ్నకు సమాధానం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. గురువారం రోజు అస్థిపంజరాలు లభ్యం కావడంతో కేసు మరొక మలుపు తిరిగింది. మంగళవారం తవ్వకాలు ప్రారంభం కాగా 1, 2, 3, 4, 5 ఈ 5లో ఎక్కడ కూడా ఏ స్థలంలో కూడా ఎలాంటి ఆధారం లభించలేదు.